ప్రో కబడ్డీ లీగ్ 12 టీంల హెడ్ కోచ్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ తెలుగు టైటన్స్ కోచ్ క్రిషన్ కుమార్ హుడా. ఈ హర్యానా కోచ్ 2020లో ద్రోణాచార్య అవార్డు అందుకున్నాడు. ఇండియన్ నేషనల్ కబడ్డీ టీమ్ కి చీఫ్ కోచ్ గా కూడా వ్యవహరించాడు. ప్రో కబడ్డీ లీగ్ లో దబాంగ్ ఢిల్లీ కేసీకి హెడ్ కోచ్ గా ఉండేవాడు. ప్రెజెంట్ ఈ సీజన్ కి తెలుగు టైటన్స్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. పునేరి పల్టన్ కోచ్ బీసీ రమేష్, తమిళ్ తలవేస్ కోచ్ జే ఉదయ్ కుమార్, బెంగాల్ వారియర్స్ కోచ్ ప్రశాంత్ సర్వే, ఇంకా బెంగళూరు బుల్స్ కి కోచింగ్ లో చాలా సీనియర్ అయిన రణధీర్ షెరావత్, యూపీ యోధర్స్ కి జస్వీర్ సింగ్, గుజరాత్ టైటన్స్ కి రామ్ మెహర్ సింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇంకా హర్యానా స్టీలర్స్ కి ఫార్మర్ ప్రో కబడ్డీ లీగ్ ప్లేయర్, ఇంతకు ముందు గుజరాత్ కి కోచ్ గా చేసిన మణిప్రీత్ సింగ్ ఈ సంవత్సరం కూడా కొనసాగుతున్నాడు. యూ ముంబాకి ఇరానీ కోచ్ గుల్హోన్ రజా, జైపూర్ పింక్ పాంథర్స్ కి సంజీవ్ బలియాన్, దబాంగ్ ఢిల్లీ కేసీకి క్రిషన్ హుడా బయటకు వచ్చాక అసిస్టెంట్ కోచ్ అని జోగిందర్ నర్వాల్ మెయిన్ కోచ్ గా మారాడు. జోగిందర్ నర్వాల్ ఇంతకు ముందు దబాంగ్ ఢిల్లీ కేసీకి డిఫెండర్ గా కూడా ఉండేవాడు. ఇంకా పాట్నా పైరేట్స్ కోచ్ నరేందర్ రేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.